let us turn to Numbers 22. సంఖ్యాకాండము 22వ అధ్యాయం వైపు తిప్పుదాం. Numbers 22. Chapter 22. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. Now the children of Israel, as they were marching, they came into the land of Moab. ఇశ్రాయేలీయులు సాగి మోయాబు మైదానంలో దిగిరి. And the second verse. రెండవ వచనం. And Balak the son of Zippor saw all that Israel had done to the Amorites. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. And Moab was sore afraid of the people because there were many. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడిరి. And Moab was distressed because of the children of Israel. మోయాబీలు ఇశ్రాయేలును చూసి జంకిరి. So what did they say? కాబట్టి వారు ఏం చెప్పారు? Let us get someone to curse these people. ఈ ప్రజలను శపించడానికి మనం ఎవరో ఒకరిని పట్టుకుందాం. And they sent word to Balaam. బిలాము వద్దకు వారు కబురు పంపించారు. The 5th verse. 5వ వచనం. Behold, there is a people come out of Egypt. They cover the face of the earth. They abide over against me. That's the message King Balak sent to Balaam. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. ఈ వర్తమానాన్ని బాలాకు బిలాము ఎదుకు పంపించాడు. Come now. ఇప్పుడే రమ్ము. Therefore I pray you, curse me this people. దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించుము. They are too mighty for me. వారు నాకంటే బలవంతులు. Peradventure I shall prevail, that we may smite them, and that I may drive them out of the land. వారిని హతం చేయుటకు నేను బలమందుదునేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. For I know that whom thou blessest is blessed, and he whom thou cursest is cursed. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. My dear people, నా ప్రియమైన వారలారా, God said to this prophet, దేవుడు ఈ ప్రవక్తతో ఏమి సెలవిచ్చాడంటే, thou shalt not go with these people. నీవు వారితో వెళ్ళకూడదు. And when Christians have no message to give, క్రైస్తవులకు ఇవ్వడానికి ఏ వర్తమానం లేనప్పుడు, and they are like Balaam, వారు బిలాము వలె ఉన్నారు. when God told him, no, you can't go with them, దేవుడు తనతో నువ్వు వారితో వెళ్ళకూడదని చెప్పినప్పటికీ what did he do? ఆయన ఏం చేశాడు? Oh, he kept on asking again. తిరిగి తిరిగి దేవుణ్ణి అడుగుతూ ఉండినాడు. The king sent more powerful princes రాజు ఇంకా బలమైన అధికారులను పంపించాడు. with more rich gifts. ఎంతో విలువైన బహుమానములతో బలమైన అధికారులను పంపించాడు. You know what they say in England? ఇంగ్లాండ్లో ఏం చెబుతారు మీకు తెలుసా? Oh, we don't have money for research. పరిశోధనకు మన యొద్ద డబ్బు లేదు, So you must go to America. కాబట్టి మీరు అమెరికా దేశానికి వెళ్ళాలి. What? ఏమిటి? England also has been very great. ఇంగ్లాండ్ దేశం కూడా అతి గొప్ప దేశముగా ఉండింది. But కానీ there have been a lot of people in America who said, I will give money for medical research to the poor, to this and that. అమెరికా దేశంలో అనేక మంది వైద్య పరిశోధన కొరకు మేము డబ్బులు ఇస్తాము, పేదలకు వారికి వీరికి డబ్బులు ఇస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు. But కానీ what do we see in this country? ఈ దేశంలో మనం ఏం చూస్తున్నాం? If a rich man builds a high school or a college, ఒక ధనవంతుడు ఉన్నత పాఠశాలని లేక కళాశాలను నిర్మించినట్లయితే,
Oh, he wants to earn a lot of money through the donations. డొనేషన్ల ద్వారా ఎంతో డబ్బును సంపాదించాలని చెప్పి కోరుకుంటాడు. It is all a business venture. ఇదంతా వ్యాపార లావాదేవీలు. But Christian work is not a business venture. కానీ క్రైస్తవ సేవ ఎప్పుడు కూడా వ్యాపార కార్యకలాపంగా ఉండదు. See, after laboring for so many years, అనేక సంవత్సరములు ప్రయాసపడిన తరువాత with great difficulty in installments, we paid for this little place. ఎంతో కష్టంతో ఇన్స్టాల్మెంట్ల ద్వారా మన ఈ చిన్న మందిరానికి డబ్బులు పూర్తిగా చెల్లించగలిగాము. Whereas, look at the big companies. పెద్ద కంపెనీలను చూడండి, They have got whole acres. వారికి అనేక ఎకరాల భూములు ఉన్నాయి. So, కాబట్టి the Lord Jesus Christ is the one who is the beggar. యేసు ప్రభు భిక్షగాడు లాంటివాడా? We don't have a willing heart మనకి ఇష్టపూర్వమైన హృదయాలు లేవు to give for the salvation of souls. ఆత్మల రక్షణ కొరకు ఇవ్వడానికి మనకి ఇష్టపూర్వకమైన హృదయాలు లేవు. Recently we started a school in Nepal. ఈ మధ్యలోనే నేపాల్లో ఒక పాఠశాల మనం ప్రారంభించాము. And you know, the communists have a camp very close, Maoists. మన పాఠశాల దగ్గరలోనే మావోయిస్టులు ఒక క్యాంప్ వేశారు. And here in India, people are saying, oh, if we don't control these Maoists, they will finish us. భారతదేశంలో మన వాళ్ళు ఏమంటున్నారు, ఈ మావోయిస్టులను తొలగించకపోతే మన పని They ముగిస్తారు. are killing the police, they are killing the officers. వారు పోలీసులను అధికారులను చంపివేస్తున్నారు. But do you know what the commandant of that Maoist camp said? ఆ మావోయిస్ట్ క్యాంప్ యొక్క అధికారి ఏం చెప్పాడో మీకు తెలుసా? We have got many schools here. ఇక్కడ నేపాల్ దేశంలో మనకి అనేక పాఠశాలలు ఉన్నాయి. But these Nepali, our people here, ఇక్కడ ఉన్నటువంటి నేపాలీలు మనవాళ్ళు they only want to grab money. వారు కేవలం డబ్బులు దోచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. But we see that you are different. కానీ మీరెంత వ్యత్యాసమైన వ్యక్తులుగా మేము చూస్తున్నాము అని మన వాళ్ళని చూసి చెప్పాడు ఆయన. You see, the Maoists were watching us. మావోయిస్టులు కూడా మనల్ని గమనిస్తున్నారని మనం తెలుసుకోవాలి. Then the commandant said, వారి యొక్క అధికారి ఏం చెప్పాడంటే, all the children in our camp, we want to send them to your school. మా క్యాంపులో ఉన్నటువంటి మా పిల్లలందరిని కూడా మీ పాఠశాలకు పంపిస్తామని అని చెప్పి మనతో Of చెప్పాడు. course. అవును, What we don't do it for money. మనం ఏం చేసినా డబ్బు కొరకు ఏమి చేయమనుకోండి. What we do it for Jesus. మనం ఏమి చేసినా యేసు ప్రభు కొరకు చేస్తున్నాం. Of course, I told you last night సరే, గత రాత్రి కూడా ఈ విషయం చెప్పాను అనుకోండి, that in about 20 days I have to be preaching in South America, God willing. దాదాపు 20 రోజుల తర్వాత దేవుని చిత్తమైతే దక్షిణ అమెరికాలో నేను బోధించవలసి ఉన్నది. I want to serve those poor people. ఆ పేద ప్రజలకు నేను సేవ When చేయకూరుతున్నాను. I heard that there was a hospital there with no doctors అక్కడ ఆసుపత్రి ఉంది కానీ డాక్టర్ లేడు అని నేను విన్నప్పుడు, in their capital city, వారి రాజధానిలో అది ఉందని a తెలిసినప్పుడు, children's hospital, చిన్నపిల్ల ఆసుపత్రి అని నేను విన్నప్పుడు what did I say? నేనేం చెప్పాను? Oh, we will send doctors from India. భారతదేశం నుంచి మేము డాక్టర్లను పంపిస్తాం. So, కాబట్టి 2 of our young people as doctors were sent there. మనలో 2 వైద్యులను, యవనస్తులను అక్కడ పంపించాం. Now, చూడండి, to produce more nurses, ఎక్కువ మంది నర్సులను ఉత్పత్తి చేయడానికి. you know, Indian nurses are suffering a lot in other countries. వేరే దేశాలలో భారతదేశపు నర్సులు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. For the sake of money, they run here and there. డబ్బు కొరకు ఆ దేశం ఈ దేశానికి వారు పరిగెత్తు ఉన్నారు. But we said, కానీ మనమేం చెప్పాం? we will send nursing tutors నర్సింగ్ ట్యూటర్లను భారతదేశం నుంచి మీకు పంపిస్తామని to చెప్పాను. the University of Guyana, గయానా యూనివర్సిటీకి so పంపిస్తామని చెప్పాను. that they may train girls of this country to be nurses. తద్వారా గయానా దేశస్తుల్నే నర్సులుగా మార్చడానికి వారు తర్ఫీదు ఇస్తారని చెప్పాను. So 2 of our experienced nursing tutors అనుభవం కలిగినటువంటి మన 2 నర్సింగ్ ట్యూటర్లు are teaching nurses under training
in Guyana University. గాయన యూనివర్సిటీలో తర్ఫీదులో ఉన్న నర్సులకు వీరు బోధిస్తూ ఉన్నారు. All right. సరే, That I feel it is nothing. ఇది మనం చేసేది చాలా తక్కువ అని నేను భావిస్తున్నాను. Below Guyana there is Brazil. గాయన కింద బ్రెజిల్ దేశం ఉన్నది. So when I preach in those parts, ఆ భాగాలను నేను బోధించినప్పుడు there are 5 races in front of me. నా ఎదుట 5 తెగలవారు ఉండినారు. And oh, I want to turn them into people who will serve others. వారిని ఇతరులకు సేవ చేసేవారుగా మార్చాలని నేను ఆశించాను. Now that is what Jesus does. యేసుప్రభు అదే చేశారు. When he called Peter, ఆయన పేతురుని పిలిచినప్పుడు, Peter, follow me. పేతురు నన్ను వెంబడించుము. What? ఏమిటి? Peter had a boat full of fishes. పేతురు యొక్క దోణి చేపలతో నింపబడి ఉండింది. Their nets had begun to break. వారి వలలు కూడా పిగిలిపోతూ ఉండినవి. And what did Peter say? వలలు పిగిలిపోవడం చూసి పేతురు ఏం చెప్పాడు? First he said, యేసుప్రభు ఏం చెప్పాడంటే, Depart from me, for I am a sinful man, O Lord. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. That was his first reaction. వలలు పిగిలిపోవడం చూసి పేతురు యొక్క మొదటి ప్రతిస్పందన ఆ విధంగా ఉండేది. Then he followed Jesus. తర్వాత ఆయన యేసును వెంబడించడం ఆరంభించాడు. Suppose your boat is full ఒకవేళ మీ దోణి నింపబడి ఉందనుకోండి, and your 500 crores are waiting for you. మీ కొరకు 500 కోట్లు వేచి ఉన్నాయనుకోండి, Will you follow Jesus? అప్పుడు కూడా యేసుని మీరు వెంబడిస్తారా? Of course not. తప్పనిసరి మీరు వెంబడించరు. I know the Indian heart. నాకు భారతీయ హృదయం తెలుసు. What shall I get? నేనేమి పొందుకోవాలని మీ Where హృదయం shall ఉంటుంది. I grab? నేను ఎట్లా దోచుకోవాలి? My father-in-law's property. మామగారు ఆస్తిని ఏ విధంగా దోచుకోవాలి? My wife's jewels. నా భార్య ఆభరణాలు ఏ విధంగా దోచుకోవాలి? What mind is this? ఇది ఎటువంటి భయంకరమైన మనసు అండి. We should not talk about the cross. మనం సిలువ గురించి ఆ పరిస్థితులు మాట్లాడకూడదు. We are enemies of the cross. మనం సిలువకు శత్రువుగా జీవిస్తున్నాం. We have learnt nothing from the cross. సిలువ యొద్ద నుంచి మనం ఏమీ నేర్చుకోలేదు. Oh, it is a golden ornament. అది ఓ బంగారు ఆభరణం మాత్రమే. Oh, it's a costly ornament. అది ఎంతో విలువైన ఆభరణము. My dear friends, నా ప్రియ స్నేహితులారా, please write on your grave. మీ యొక్క సమాధి మీద ఏ విధంగా రాయండి. Well, you know, they put a cross on the grave. సమాధుల మీద వారు సిలువ పెడుతూ ఉంటారు. But be honest. కానీ యథార్థంగా దీన్ని రాయండి. Let this be the epitaph. ఆ సమాధి రాయి మీద ఇది ఈ విధంగా I రాయండి. did nothing for the Savior who died on the cross for me. నా నిమిత్తమై సిలువ మీద మరణించిన రక్షకుని కొరకు నేను ఏమీ చేయలేదు అని సమాధి మీద రాయండి. You write it and be honest. యథార్థంగా ఈ మాటలు సమాధి రాయి మీద రాయండి. And tell your family. మీ కుటుంబస్తులకి ఈ విషయం ముందే చెప్పండి. Here lie the remains of a man, of a woman, to whom the cross was tamash. సిలువ తమాషాగా ఈ వ్యక్తి జీవితంలో ఉండినది అని ఆ సమాధి రాయి మీద రాయండి. My dear people, నా ప్రియమైన వారలారా, we are just playing, that's all. We want a big crowd, we want this, we want that, we want a big name. I'm not interested in all that. పిల్లలు, మనం కేవలం ఆటలాడుతూ ఉన్నాం. మనకు పెద్ద జనసమూహం కావాలి, అది ఇది కావాలి. I don't want to be a Balaam. నేను ఒక బిలాముగా ఉండగోరడం లేదు. You know, Balaam perished miserably. బిలాం ఎంతో దయనీయంగా మరణించాడు. The Bible warns us. బైబిల్ మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నది. The 15th verse, 2 Peter, 2nd chapter. 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. Which have cursed children, which have forsaken the right way. తిన్నని మార్గమును విడిచి శాపగ్రస్తమైన పిల్లలుగా మారిరి. And are gone astray. వారు త్రోవ తప్పిపోయిరి. Following the way of Balaam, the son of Bosa. బెయర్ కుమారుడైన బిలాము మార్గమున పోయి త్రోవ తప్పిపోయిరి. Who loved the wages of unrighteousness. దుర్నీతి వలన కలుగు బహుమానమును బిలాము ప్రేమించెను. One man said, ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, when he was converted in his village,
తన గ్రామంలో ఆయన మారుమనసు పొందినప్పుడు he had a small, that little kiosk in the market where people sell a few things. ఆయనకు బజార్లో చిన్న కిడ్లీ దుకాణం లేక డబ్బా కొట్టుండింది. And this man had one of those little boxes or those kiosks. ఆ కొట్టులో చిన్న చిన్న డబ్బాలు ఉండినవి. And he removed all the tobacco, the beedies, the cigarettes and such things. ఆ డబ్బాలో నుండి బీడీలు, సిగరెట్లు, పొగాకు పూర్తిగా తొలగించాడు. And people would come. ప్రజలు వచ్చేవారు. Give me this cigarette. నాకు సిగరెట్లు ఇవ్వమని అడిగేవారు. No, I have removed all that. It's not good for you. లేదు, మీకు ఆరోగ్యానికి మంచిది కాదు, బీడీలు, సిగరెట్లు, చుట్టలు తొలగించానని చెప్పాడు. I don't know all that he told them. ఆయన ఇంకేం చెప్పాడు నాకు తెలియదు. But the people in the village got so angry. కానీ ఆ గ్రామంలోని ప్రజలు ఎంతో కోపపడ్డారు. We must not buy from this man. ఈ వ్యక్తి దగ్గర నుంచి మనం ఏమీ కొనకూడదు. He was a very poor man. ఆయనైతే ఎంతో పేదవాడు. We must not sell to this man. ఈ వ్యక్తికి మనం ఏమీ అమ్మకూడదని తీర్మానించారు. We must not allow him to walk through our fields. మన పొలంలో నడవటానికి కూడా ఈ వ్యక్తిని అనుమతించకూడదు అని తీర్మానించారు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, this is nothing new. అదేమీ కొత్త కాదు. And what happened? అప్పుడేం జరిగింది? I said to him, నేను అతనితో చెప్పాను, don't be afraid. ఏమీ భయపడవద్దు. God will turn the hearts of those people. దేవుడు యొక్క గ్రామస్తుల మనసులు మార్చివేస్తాడని చెప్పాను. So that kind of suffering lasted for a time. ఆయన శ్రమలు కొద్ది కాలం మాత్రమే కొనసాగినవి. When I was preaching in communist East Germany, కమ్యూనిస్టు తూర్పు జర్మనీలో నేను ప్రసంగించినప్పుడు what did they say? వారు ఏం చెప్పారు తెలుసా? All students listen. విద్యార్థులందరూ మీరు ఈ మాట వినండి. If we follow Jesus, మేము యేసును ఇక్కడ వెంబడిస్తే the communists will not admit us into the high school. కమ్యూనిస్టులు మమ్మను ఉన్నత పాఠశాలలో అనుమతించరని చెప్పారు. And they will not give us accommodation. మాకు ఉండడానికి ఏ వసతులు, ఏ ఇల్లు కూడా ఇవ్వరు అని మా నాతో చెప్పారు. What? ఏమిటి? And they still followed Jesus. ఇన్ని శ్రమలు కష్టాలున్నా ఇంకను వారు యేసుని వెంబడించారు. The children could not go to high school. పిల్లలు ఉన్నత పాఠశాలకు వెళ్ళలేకపోయారు. Now in India, కానీ భారతదేశం విషయం వచ్చేసరికి without any sacrifice, ఏ త్యాగం లేకుండా we want a comfortable Christianity, మనకు సౌకర్యవంతమైన క్రైస్తవత్వం కావాలి, where we crucify Jesus afresh. నూతనంగా మనం యేసుని సిలువ వేస్తూ ఉన్నాం. My dear people, నా ప్రియమైన వారలారా, don't make this fellowship a place of tamash. సహవాసాన్ని ఒక తమాషా స్థలముగా మీరు మార్చకూడదు. It is very sad. ఇది ఎంతో విచారకరమైనది. No, I am noticing. నేనేం గమనిస్తున్నానంటే No standards. ప్రమాణాలే కనపడడం లేదు. The people that go from some of these cities, ఈ పెద్ద పట్టణం నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి కొంతమంది ప్రజలు they are never found in any of our retreats in other countries. విదేశాల్లో జరిగే మన రిట్రీట్లో ఏమాత్రం ఈ పట్టణం నుంచి వచ్చేవారు కనపడడం లేదు. And somebody says, please send this magazine to my daughter or son. మా కుమారుడికి లేకపోతే కుమార్తెకు దయచేసి ఈ మాసపత్రిక పంపించమని ఎవరు అడుగుతూ ఉంటారు. We spend a lot of money by getting them by air. మేము ఎంతో ఖర్చు పెట్టి ఆ మాసపత్రికను వారికి పంపిస్తాము. And my wife, and sometimes I also help her, we put the stamps and we check the address and send it to them. నా భార్య ఎంతో కష్టపడి మాసపత్రిక పైన స్టాంప్ వేసి అడ్రస్ చూసి పంపిస్తూ ఉంటుంది. నేను కూడా కొంత సహాయం చేస్తూ ఉంటాను. And it comes back. మేము పంపించిన తర్వాత తిరిగి మా ఇంటికి వస్తూ ఉంటుంది. Addressee not found. చిరునామా సరిగ్గా లేదు అని తిరిగి వస్తుంది. Why? The man or the girl has been transferred. ఎందుకంటే ఆ అబ్బాయి లేక అమ్మాయి వేరే చోటకు బదిలీ అయిపోయారు.
They don't care for Christ is Victor, our magazine. మన మాసపత్రిక వెళ్ళే వారికి ఏమాత్రం గౌరవం లేదు. The fellowship has become very cheap to them. సహవాసం వారికి ఎంతో చులకనగా మారింది. How many of these magazines are returned? ఎన్నిసార్లు మాసపత్రిక తిరిగి వస్తూ ఉంటాయి. Waste of God's money. దేవుని డబ్బును వృధా చేయడం. But they don't care. కానీ వారు వీటిని ఏమీ మాత్రం పట్టించుకోరు. You mean to say you're going to produce such people here? అటువంటి వారిని మనం ఈ కేంద్రంలో ఉత్పత్తి చేయాలని మీరు భావిస్తున్నారా? No, I would rather shut this place down. అటువంటి వారిని ఉత్పత్తి చేయడం కంటే ఈ స్థలాన్ని మూసివేయడం ఎంతో మేలు. I don't want tamash. నాకేమాత్రం తమాషా అంటే ఇష్టం లేదు. No standards. ప్రమాణాలు లేకపోవడం నాకు ఇష్టం లేదు. Peter lived a different life. పేతురు ఎంతో వ్యత్యాసమైన జీవితాన్ని జీవించాడు. And I will live a different life. నేను కూడా వ్యత్యాసమైన జీవితాన్నే జీవిస్తాను. You know, my dear friends, చూడండి ప్రియ స్నేహితులారా, I am ashamed that so many times Jesus does not stand on the platform with me. అనేక సార్లు వేదిక మీద నాతో పాటు యేసు ప్రభు నిలబడకపోవడం చూసి నేను సిగ్గుపడుతుంటాను. People have come and said, we saw Jesus on the platform. ప్రజలు వచ్చి కొన్నిసార్లు మేము యేసు ప్రభును వేదిక మీద చూసామని చెప్తూ ఉంటారు. But look at the number of times when nobody can see Jesus. కానీ చాలా సార్లు యేసు ప్రభుని చూడనటువంటి సందర్భాన్ని చూడండి. They only see Joshua Daniel. వారు కేవలం జాషువా డానియల్ గారిని What మాత్రం can చూస్తుంటారు. Joshua Daniel do? జాషువా డానియల్ గారు ఏం చేస్తారు? He will die and go. ఆయన మరణించి కనబడకుండా అదృశ్యమవుతాడు. But కానీ what should you and I show forth? నీవు నేను మనం ఏమి చూపించాలి? మన యేసు ప్రభుని మాత్రమే చూపించాలి. So Balaam కాబట్టి బిలాము finally did his own will. He said, kept on asking, shall I go? Shall I go? Shall I go? And God will say, yes, okay. If you want to go, permissive will, that's called. బిలాము తిరిగి నేను వెళ్ళనా దేవుని అడిగినప్పుడు సరే వెళ్ళమని చెప్పాడు. Suppose somebody offers you 10 crores. ఎవరైనా మీకు 10 కోట్లు ఇస్తామని చెప్పినట్లయితే Will you go and ask God, shall I go? మీరు వెళ్ళి దేవుని ప్రభువా వెళ్ళి తీసుకోవచ్చని అడుగుతారా? No, the Indian mind doesn't ask that way. భారతదేశ మనస్సు ఆ విధంగా అనుకోదు. Oh, I will go. నేను మొదటగా 10 కోట్లు తీసుకుని వెళ్తాను. Then I can do something for God. తీసుకొని వచ్చి దేవుని కొరకు ఏమైనా చేయవచ్చు అనుకుంటారు. All that old story, I have heard that again and again. ఇటువంటి కథలు చాలా నేను తిరిగి విన్నాను కూడా. No. లేదు. It is the lure of money. It's the love of money. ధనాపేక్ష, ధనం వేళ ఆకర్షణ మనం చూస్తూ ఉన్నాం. What? ఏమిటి? What did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పారు? No man, ఎవరు ఏ వ్యక్తి కూడా can serve two masters. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. Either he will love the one and hate the other. అతడు ఒకరిని ప్రేమించి మరి ఒకరిని ద్వేషించును. You cannot serve God and mammon. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. Jesus said that. యేసు ప్రభు ఈ మాటలు చెప్పారు. I didn't say that. నేను చెప్పలేదు ఆ మాటలు. Let me tell you. నేను ఈ విషయం చెప్తాను. If money was in my heart, డబ్బే నా హృదయంలో కేంద్రంగా ఉండినట్లయితే no, I won't care. నేను వేరే దేన్ని పట్టించుకునేవాడిని కాదు. I would think only of myself. నేను ఎప్పుడు నా గురించి తలంచి ఉండేవాడిని. No, my dear friend. లేదు ప్రియ స్నేహితులారా, I want old Joshua Daniel to die. పాత జాషువా డానియేలు పూర్తిగా మరణించాలని కోరుకుంటున్నాను. I want Christ to be seen. క్రీస్తు ప్రభు మాత్రమే కనబడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. I cannot serve God and mammon. దేవునికిని మరియు సిరికిని దాసులుగా ఉండనేరను. You know, finally this prophet died a very miserable death. చివరిగా ఈ బిలాము ప్రవక్త దయనీయంగా మరణించాడు. When he tried to curse the people of God, దేవుని ప్రజలు ఇశ్రాయేలును శపించాలని ప్రయత్నం చేసినప్పుడు only blessings would come out. తన నోట్లో నుంచి కేవలం ఆశీర్వాదాలు మాత్రమే బయటకు వచ్చినవి.
When God blesses, దేవుడు ఆశీర్వదిస్తే it is blessed forever. అది అన్నటన్నిటికీ ఆశీర్వాదమే. I want that blessing. నాకు ఆశీర్వాదం కావాలి. I don't care for the blessings of the world, ఈ లోకపు ఆశీర్వాదములను నేనేమాత్రం పట్టించుకోను. because they vanish in a moment. ఎందుకంటే అవి ఒక గడిలోనే మాయమైపోతాయి కాబట్టి. But కానీ when God blesses, దేవుడు ఆశీర్వదిస్తే you're blessed forever. మీరు నిరంతరము ఆశీర్వాదకరంగా మారతారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్దాం. oh God, ఓ దేవా, I cannot serve God and mammon. నేను దేవుణ్ణి మరియు సిరిని ఒకే సమయంలో సేవించలేను. I don't want to be another Balaam, నేను మరొక బిలాములాగా ఉండగోరడం లేదు. just going on saying, oh, can I go, and God, because some kind of devil's guidance will come. దేవా, నేను వెళ్ళొచ్చా అనడం ద్వారా దెయ్యం మాత్రం మమ్మల్ని నడిపిస్తుంది. And that is the end. అదే మా యొక్క జీవిత అంతమై ఉండవచ్చు. Oh my Father, ఓ మా తండ్రి, have mercy on these dear people. ఈ ప్రియమైన వారిని మీరు కనికరించండి. Oh Lord, forgive, we pray. ఓ ప్రభువా, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. And make us your true disciples. మమ్మను మీ నిజమైన శిష్యులుగా మార్చండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.